నీకు మీ పెద్దన్నంటేనే ఎక్కువ ఇష్టమా? ఇష్టం అంటే రెస్పెక్ట్. నేనేం చేశాను శేఖర్ అన్న, అది ఇంత టెన్షన్ అవుతుందా? మన కంటికి కనిపించేది ఒక లోకం, మన కంటికి కనిపించని ఇంకో లోకం ఉంది. కోప్పడుకు. నాకు జాబ్ రావడానికి కారణం మా ఇంట్లో వాళ్ళందరూ అని ఊరికి చెప్పాను, కానీ దానికి నిజమైన కారణం నువ్వే. నువ్వు ఎవరు, ఎక్కడున్నావు, నీ పేరేంటి, ఏదీ తెలియదు, కానీ నిన్ను ఒక్కసారి చూసినందుకే నా లైఫ్లో ఎంత గొప్ప విషయం జరిగిందో తెలుసా? నువ్వే నా లక్కీ చామ్. అందుకే నువ్వు నాతో పాటే ఉండాలి, ఉంటావు కూడా. ఈ అదృష్ట దేవత నాతో పాటే ఉండాలంటే ఈ రూమ్లోనే ఎక్కడో చోట పెట్టాలి. ఇది ఎక్కడ తగిలిచ్చినా కూడా ఇంట్లో వాళ్ళ కళ్ళల్లో పడుతుంది కదా. ఆ తర్వాత ఎవరు ఏంటని అనవసరమైన ప్రశ్నలు వస్తాయి. ఐడియా. కానీ రేపు మార్నింగ్ అమ్మ కబోర్డ్ ఓపెన్ చేయగానే మొట్టమొదటిగా అమ్మ నిన్నే చూస్తుంది. కరెక్ట్. దేవతలందరూ ఆకాశం నుంచి వస్తారని చెప్తారు. అందువల్ల ఈ దేవత ఉండాల్సిన ఏరియా కూడా అదే. త్వరలోనే ఒకరోజు నిన్ను మళ్ళీ డైరెక్ట్గా కలుసుకునే అవకాశం వస్తుందని నాకు అనిపిస్తుంది. ఆ రోజు ఈ చైన్ నీకు ఇస్తాను. కానీ ఆ సిచ్యువేషన్ ఎవరి వల్ల ఎలా వస్తుందనేది తెలియట్లేదు. ఇదిగో
కవిత, తీసుకో. నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను గేమ్ ఆడేటప్పుడు ఫోన్ చూడకూడదు అని. గేమ్ మీదే కాన్సంట్రేట్ చేయాలి. ఫోన్ పక్కన పెట్టు. అంతేలే, మేం చెప్తే వినావు కదా. అక్క ఒక మాట చెప్తే చాలు, ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వెళ్తావు. నన్నన్నావు కదా, మరి ఇప్పుడు నువ్వెందుకు ఫోన్ చూస్తున్నావు? మామయ్య చూడండి మామయ్య. అనామిక, రూల్ ఇస్ ద రూల్. ఆ, అవునవును, అందరికీ ఒకటే రూల్. ముందు నువ్వు ఫోన్ పక్కన పెట్టు. డాడీ, ఒక ముఖ్యమైన మెయిల్ వచ్చింది డాడీ. ఒకే ఒక్క నిమిషం చెక్ చేసుకుని వచ్చేస్తాను. మామయ్య ఏదో ముఖ్యమైన మెయిల్ అంట కదా, చెక్ చేసుకుని వస్తుందిలే. ఏమైందంటే ఏమైందమ్మా? సర్ప్రైజ్! నేను ఒక యానిమేషన్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, అందులో సెలెక్ట్ అయ్యానని మెయిల్ వచ్చింది. అవునా అక్క? అవునరా, రేపే వచ్చి జాయిన్ అవ్వమని మెయిల్ చేశారు. చాలా సంతోషకరమైన విషయం అమ్మా. ఏంటి సంతోషకరమైన విషయం? మనకున్న ఆస్తికి మన అమ్మాయి వేరే ప్లేస్కి వెళ్ళి వర్క్ చేయటం అనేది సంతోషకరమైన విషయమా? అవునా నమిక, మీ డాడీ ఎంతో మందికి శాలరీస్ ఇస్తున్నారు. నువ్వు వేరే ఎవరి దగ్గర చేయి చాపి శాలరీ తీసుకోవాలా ఏంటి? అత్తా, నాకు తెలిసినంత వరకు శాలరీ ఇవ్వడమో తీసుకోవడమో ముఖ్యం కాదు. వర్క్ నేర్చుకోవడం కూడా ముఖ్యమే. ముందు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఆ తర్వాత నేనే సొంతంగా ఒక యానిమేషన్ కంపెనీ స్టార్ట్ చేస్తాను. అదే అత్తా నేననుకున్న ఫ్యూచర్ ప్లాన్. డాడీ ప్లీజ్, డాడీ ప్లీజ్, డాడీ ప్లీజ్, డాడీ డాడీ ప్లీజ్, నువ్వు డాడీ. ఇది ముందే చెప్పు ఉండాల్సింది కదా. సరే, నువ్వు ఎలాగో ఓన్గా కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నావు కదా, కాబట్టే ఒప్పుకుంటున్నా. నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నావు చెప్పు. నువ్వు ప్లాన్ చేసిన దానికంటే ది బెస్ట్ కంపెనీ నీకోసం పెడతాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ డాడీ. మరి ఇంకేంటమ్మా, బావగారే చెప్పేశారు కదా, ఇంకొక 1 year లో టాప్ యానిమేషన్ కంపెనీకి ఓనర్ కాబోతున్నావు. కంగ్రాచులేషన్స్. అవన్నీ తర్వాత, కానీ ఒక కండిషన్ అనామిక. ఏంటి డాడీ? నువ్వు స్కూల్లో చదివేటప్పుడు ఇతనే నా బాయ్ ఫ్రెండ్ అని ఎవరినైనా తీసుకొస్తావేమో అనుకున్నాను, కానీ ఎవరూ రాలేదు. అట్లీస్ట్ కాలేజ్లో చదివేటప్పుడు ఇతనే నా లవర్ అని ఎవరినైనా తీసుకొస్తావేమో అనుకున్నాను, అప్పుడు కూడా ఎవరూ రాలేదు. ఇప్పుడు నువ్వు వర్క్ చేయబోయే ప్లేస్లో అయినా నీ ఫీల్డ్లో ఒక మంచి అబ్బాయిని చూసి, డాడీ ఇతన్నే నేను పెళ్లి చేసుకోబోతున్నానని నాకు చూపించు. అలా చేయలేదనుకో, 1 సంవత్సరం లోపు డాడీయే నీకు ఒక మంచి అబ్బాయిని చూసి గ్రాండ్ గా పెళ్లి చేస్తాడు. అరే పోండి డాడీ. స్కూల్లో అయినా సరే, కాలేజ్లో అయినా సరే, నాకు ఎవరి మీద అలాంటి ఒక ఇంట్రెస్ట్ ఎప్పుడూ కలగనే లేదు. అలా అయితే 1 year లో నేను నీకోసం కంపెనీ స్టార్ట్ చేయటం మాత్రమే కాకుండా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి జరిపిస్తాను. అది నీకు ఓకే కదా? నాకు ఓకేనే, కానీ అలాంటి ఒక పర్సన్ ని మీరే కనిపెట్టాలి. అదే చాలా పెద్ద టాస్క్ మీకు. అనామిక, వద్దు. మీ డాడీని రాంగ్ ఎస్టిమేట్ చేయొద్దు. నీకోసం బెస్ట్ లైఫ్ పార్ట్నర్ ని ఈ వరల్డ్ లో ఎక్కడున్నా సరే మీ డాడీ వెతికి కనిపెడతారు. అలా అయితే అతను ఎవరో తెలుసుకోవడానికి నేను కూడా వెయిటింగ్. చూద్దాం అతను ఎక్కడున్నాడు. రే, చైన్ ఇవ్వరా. ఎవరు చేయండిరా ఇది? ఇవ్వరా చైన్. చెప్పరా? ఆ? రే, 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 చెప్పరా? ఇవ్వరా, ఎవరు ఇవ్వరా. చేయండి? ఆ? రే, చైన్ ఇవ్వరా ప్లీజ్ రా. ముందు ఎవరిదో చెప్పు, అప్పుడే ఇస్తాను. రే, నువ్వు ఇస్తేనే చెప్తాను రా. ఇవ్వరా. ఇదొక అమ్మాయి చైన్ రా. దీని గురించి ఎంక్వైరీ చేయడానికి నిన్ను రమ్మన్నాను రా ఇక్కడికి. అమ్మాయ్యా? ఎవర్రా తను? ఏం లేదురా, ఆ రోజు ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళాను కదా, అప్పుడు ఒక అమ్మాయిని చూశాను రా. తను ఈ చైన్ మిస్ చేసుకుంది. అందుకే ఎలాగైనా ఈ చైన్ని తనకి తిరిగిచ్చేయాలి. ఆగాగాగు, కింద పడిన చైన్ తిరిగివ్వాల్సినంతగా ఆ అమ్మాయి ఏమైనా అంత స్పెషలా?